హూ ఇస్ శంకరయ్య? మహానటీస్ ఫస్ట్ హాఫ్ అంతా వినిపించే ఒక క్వశ్చన్. మూవీలో కొన్ని క్యారెక్టర్స్ లైక్ మధురవాణి అండ్ యాంటనీ ఆర్ రియల్లీ ఆఫ్టర్ దిస్ నేమ్. బట్ హూ ఇస్ శంకరయ్య? He was a MacGuffin. MacGuffin is a term that is applied to something in a film that sole purpose is to motivate the characters and push the plot forward. MacGuffinని మోస్ట్లీ ఒక ఆబ్జెక్ట్తో ప్రొజెక్ట్ చేస్తారు మన ఫిల్మ్ మేకర్స్. పల్ప్ ఫిక్షన్లో బ్రీఫ్ కేస్, మిషన్ ఇంపాసిబుల్ 3లో ద ర్యాబిట్స్ ఫుట్ ఆర్ గుడ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇట్. అయితే ఈ టర్మ్ని పాపులారిటీకి తీసుకువచ్చింది మాత్రం ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. హిచ్కాక్ దృష్టిలో మెక్గఫిన్ అంటే ఒక హాలో మీనింగ్లెస్ టూల్ యూస్ టు క్రియేట్ సస్పెన్స్ అండ్ అడ్వాన్స్ ద స్టోరీ. మహానటి చూస్తున్నప్పుడు మెక్గఫిన్ అనేది సినిమాలో ఉండే క్యారెక్టర్స్కి ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయి ఉండొచ్చు. కానీ ఆడియన్స్గా మనకి శంకరయ్య అనే వ్యక్తి తెలియకపోయినా మన మెయిన్ ఎజెండా సావిత్రి గారి జీవిత చరిత్ర తెలుసుకోవడం కాబట్టి ఇట్ డజంట్ డిస్టర్బ్ అవర్ వ్యూయింగ్ ఫ్లో. మెక్గఫిన్స్ రాయడం ఈజ్ అ బిగ్ రిస్క్. ఆడియన్స్లో ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయడానికి యూజువలీ దిస్ రైటింగ్ టెక్నిక్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ లేజీ అండ్ చీప్ టెక్నిక్ బై మెనీ. ఒక మెక్గఫిన్ని చీప్ ఆర్ లేజీ రిటర్న్ అని ఎప్పుడు అంటామంటే ఆ మెక్గఫిన్కి యూజ్ చేసే ఆబ్జెక్ట్ ఆర్ సినిమా బోరింగ్గా ఉన్నప్పుడు. కానీ నాగశ్విన్ హిట్స్ ద బాల్ అవుట్ ఆఫ్ ద పార్క్ విత్ దిస్ టెక్నిక్. వీ కెనాట్ సే దట్ మహానటీస్ మెక్గఫిన్ ఇస్ పర్ఫెక్ట్. ఇట్స్ పార్షియలీ కరెక్ట్. అదెందుకో ఈ వీడియో ఎండింగ్లో మాట్లాడుకుందాం. మహానటి ఈజ్ అ టఫ్ ప్రోడక్ట్ టు డెలివర్. మన జనరేషన్ వాళ్ళకి సావిత్రి గారి గురించి అస్సలు తెలియదు కాబట్టి మనతో కలిసి మూవీలో జర్నీ చేయడానికి మధురవాణి అండ్ యాంటనీ క్యారెక్టర్స్ని క్రియేట్ చేశారు. దే ఆర్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ నార్మల్ పీపుల్ హూ డోంట్ హ్యావ్ మచ్ నాలెడ్జ్ అబౌట్ మహానటి సావిత్రి గారు లైక్ అస్. అయితే కథలో ఈ మెక్గఫిన్ యూసేజ్ వల్ల మధురవాణి అండ్ యాంటనీ ఆర్ బిహైండ్ ద నేమ్ శంకరయ్య. మెక్గఫిన్స్తో గ్రేట్ క్యారెక్టర్స్ని అండ్ మోటివేషన్స్ని డిజైన్ చేయొచ్చు. ఒక మెక్గఫిన్ చుట్టూ క్యారెక్టర్ తీసుకునే చాయిసెస్ డిఫైన్ దెమ్ ఇన్ అవర్ మైండ్స్. మహానటిలోని మెక్గఫిన్ వల్లనే సావిత్రి గారి క్యారెక్టర్ అలా బిల్డ్ అవుతుంది. శంకరయ్య వాజ్ నాట్ జస్ట్ అ స్టాచ్యూ ఫర్ సావిత్రి, ఇట్ వాజ్ అ ఫాదర్లీ ఫిగర్ టు హర్. తండ్రి లేకుండా పెరిగిన సావిత్రికి తన ఎమోషన్స్ని పంచుకోవడానికి ఆ స్టాచ్యూ రియల్లీ హెల్ప్ అయింది. నీకు నాట్యం నేర్పిస్తే నేను నవ్వుల పాలవుతాను అని ఒక డ్యాన్స్ మాస్టర్ అన్నప్పుడు నెక్స్ట్ సీన్లో సావిత్రి డిటర్మైన్డ్ యాటిట్యూడ్ బిల్డ్ అవ్వడం మనకు చూపిస్తారు. ఒక స్టాచ్యూ మెక్గఫిన్ వల్ల సావిత్రి గారి క్యారెక్టర్ అలా మోల్డ్ అయితే మనతో కనెక్ట్ అయ్యే మధురవాణి క్యారెక్టర్కి కూడా ఈ మెక్గఫిన్ వల్ల క్యారెక్టర్ ఆర్క్ అనేది ఫామ్ అవుతుంది. షీ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ అ పర్సన్ హూ కెనాట్ ఎక్స్ప్రెస్ హర్ ఫీలింగ్స్ అండ్ తనకి కష్టంగా ఏమైనా అనిపిస్తే ఆ విషయాన్ని అక్కడే వదిలేస్తుంది. సావిత్రి గారి కథ రాయడం స్టార్ట్ చేశాక షీ కమ్స్ అక్రాస్ ద నేమ్ శంకరయ్య. మధురవాణి వాళ్ళ బాస్ శంకరయ్య అనే వ్యక్తి ఎవరో వాళ్ళకి తెలియాలని పట్టుబట్టుకొని కూర్చుంటాడు. ఎవరైతే ఆ మిస్టరీని డీకోడ్ చేస్తారో వాళ్ళకి 1000 రూపీస్ శాలరీ ఇస్తానని డిక్లేర్ చేస్తాడు. ఇక్కడ నుంచి మధురవాణి క్యారెక్టర్ ఆర్క్లో అసలైన మూవ్మెంట్ వస్తుంది. డబ్బుల కోసం కాకుండా ఆ మిస్టరీని డీకోడ్ చేయాలనే డిటర్మినేషన్తో ఆధారాలు సంపాదించడం అండ్ సావిత్రి గారి కథ రాయడం ఫినిష్ చేస్తుంది. సినిమా ఎండ్కి షీ ఈజ్ అ పర్సన్ విత్ లాట్స్ ఆఫ్ డిటర్మినేషన్ అండ్ కరేజ్. సావిత్రి గారి గురించి మనకేం తెలియకపోయినా వీ నో దట్ షీ హ్యాడ్ అ ట్రాజిక్ ఎండ్. నాగశ్విన్ ఈ ఆస్పెక్ట్ని మైండ్లో పెట్టుకొని బ్రిలియంట్గా మెక్గఫిన్ మిస్టరీని ప్లాట్ చేశాడు. సినిమా స్టార్టింగ్లోనే వీసీ సావిత్రి గారు ఇన్ అ సివియర్ కండిషన్. ఎండింగ్ ఎలాగో తెలిసిపోయాక ఒక డైరెక్టర్ ఎంత క్యారెక్టర్ని ఎక్స్ప్లోర్ చేసినా మనకి స్టిక్ అవ్వకపోవచ్చు. సో ఇన్స్టెడ్ హీ గాట్ ఇస్ హుక్డ్ విత్ ద మిస్టరీ ఆఫ్ శంకరయ్య. ఈ ట్రోప్ వాడుతూనే చాలా స్మూత్గా కాన్సన్ట్రేషన్ అంతా సావిత్రి గారి జర్నీకి షిఫ్ట్ అవుతుంది. వీ ఆల్ నో దట్ ద రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ప్యూర్ గోల్డ్. విత్ ద హెల్ప్ ఆఫ్ మధురవాణి క్యారెక్టర్ ఒక సాటిస్ఫాక్షన్తో నిండిన క్లైమాక్స్ ఒక అల్టిమేట్ పే ఆఫ్ ఇవ్వడం. మహానటిలోని మెక్గఫిన్ పార్షియలీ పర్ఫెక్ట్ అన్నది ఎందుకే. యూజువలీ మెక్గఫిన్స్ ఆర్ నాట్ గివెన్ ప్రాపర్ డీటెయిలింగ్. మిస్టరీని క్రియేట్ చేసి అవి పక్కకి వెళ్ళిపోతాయి. కానీ ఆడియన్స్కి ఒక పాజిటివ్ అండ్ హ్యాపీ ఎండింగ్ ఇవ్వడానికి నాగశ్విన్ గేవ్ అ పే ఆఫ్ బై రివీలింగ్ దట్ శంకరయ్య అంటే ఆ స్టాచ్యూ అని. మెక్గఫిన్ ఇస్ డామ్ పవర్ఫుల్.
కరెక్ట్గా అండ్ ఇంట్రెస్టింగ్గా స్టోరీలో ప్లాట్ చేస్తే ఇట్ కెన్ క్రియేట్ హ్యూజ్ ఇంట్రెస్ట్ ఇన్ ఆడియన్స్. ఇలాంటి బ్యూటిఫుల్ రైటింగ్ టెక్నిక్ని మహానటి రైటింగ్లో ఇంక్లూడ్ చేసిన నాగశ్విన్ని ఇంకోసారి అప్రిషియేట్ చేయడంలో తప్పే లేదు. సో దాట్ వాజ్ అవర్ వీడియో గైస్. వీఆర్ రియలీ హోపింగ్ that you got an idea about MacGuffins. Consider giving this video a like, share and a subscribe if you learned something interesting. We are much more active on Instagram, follow us there. And do listen to our podcast on all major streaming sites. Signing off, Team Celluloid.